నాడు నేను భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పశ్చిమ ప్రాంతాల్లో ఉన్న స్టేషన్ గన్పూరు, చేరియాల, జనగామ, ఆనాడున్న చెన్నూరు నియోజకవర్గాలు, ఈ 4 నియోజకవర్గాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో దేవాదుల ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేయడం జరిగింది. 2023లో ఆనాడు శంకుస్థాపన చేసి టెండర్లు పిలిచి ప్రారంభించిన పనులు 20 సంవత్సరాలైనా ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ప్రాజెక్టు యొక్క కాస్ట్ కూడా గణనీయంగా పెరిగింది. ఇవాళ 15,000 కోట్ల రూపాయలకు దేవాదుల ఎత్తిపోతల పథకం యొక్క అంచనాలు పెరిగినాయి. దీని కింద దాదాపుగా ఒక 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఆ 6 లక్షల ఎకరాలలో సింహభాగం 150,000 ఎకరాలు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోనే ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రజలకిచ్చిన మాట మేరకు, ప్రజలకిచ్చిన హామీ మేరకు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఎకరానికి 2 పంటలకు సరిపోయే సాగునీరు అందించే విధంగా, చెరువులను, కుంటలను నింపే విధంగా నా భవిష్యత్ ప్రణాళిక ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రైతులందరూ కూడా సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడైనా భూసేకరణ పనులు చేయవలసి ఉన్న కాడ రైతులు సహకరిస్తే ఇంకా తొందరగా పని పూర్తి చేసుకొని మనము పంట పొలాలకు నీరు పెట్టడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం, ప్రత్యేకించి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నది. అదేవిధంగా నీటిపారుదల ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలని ఆలోచనతున్నది. తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ సాగులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నప్పుడు, ఎక్కువ ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉన్న ప్రాజెక్టులను గుర్తించడం జరిగింది. అందులో దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని కూడా ఒక ప్రాధాన్యత ప్రాజెక్టుగా, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుగా దేవాదులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. నిధులు కూడా ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారు. ఆ ప్రభుత్వం యొక్క విధానపరమైన నిర్ణయాన్ని ఉపయోగించుకొని మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ప్రతి ప్రాజెక్టును, ప్రతి రిజర్వాయర్ను, ప్రతి కాలువను, ప్రతి పంట కాలువను కూడా డిస్ట్రిబ్యూటరీస్తో, ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీస్, పంట కాలువలు అన్నిటిని కూడా శుభ్రం చేసుకొని ప్రతి ఎకరానికి కూడా సాగునీరు అందించే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. ముఖ్యమైన ఒక చిన్న సూచన అధికారులకు, మా నాయకులందరికీ కూడా నా సూచన ఏంటి అంటే, ఈరోజు నీరు విడుదల చేశాం. దయచేసి ఇంకా కాలువల వెంబడి అక్కడక్కడ కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అధికారులు, అదేవిధంగా కాంట్రాక్టరు, రైతులు కూడా కాలువల వెంబడి ఎక్కడెక్కడైతే చిన్న చిన్న అడ్డంకులు ఉన్నాయో ఆ నీళ్లు వాళ్ళ చివరి భూమికి వెళ్ళే విధంగా, వాళ్ళ చివరి చెరువు కుంటని నింపే విధంగా మరి వెంటనే ఎక్కడెక్కడ అడ్డంకులు అవి తొలగించకుండా వెళ్ళిపోవాలని చెప్పి, నీరు చివరి వరకు పోయేటట్టుగా చూడాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నా. ఈరోజు విడుదల చేసిన నీటిని మధ్యన ఆపకుండా కంటిన్యూస్గా ఒక 1 నెల రోజులు మనం ఈ నీటిని వదిలితేనే అది చివరి వరకు నీళ్లు వెళ్ళి చెరువు కుంటల నుండి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను నీటిపారుదల శాఖ అధికారులకు కూడా ఇంకా మీరు ఇక్కడి నుంచి డిశ్చార్జ్ను పెంచండి. ఇవాళ ఒక 200 క్యూసెక్స్ను మనం విడుదల చేశాం. రేపు ఇంకొక 100 క్యూసెక్లను వరకు పెంచండి. 300 క్యూసెక్లు ప్రతిరోజు కనుక విడుదల చేసుకున్నట్టయితే మనకు పైనుంచి కూడా ఒక 300 క్యూసెక్లు వస్తాయి. ఇక్కడ కూడా ఒక 300 క్యూసెక్ చొప్పున కిందికి రిలీజ్ చేస్తే చెరువు లెవెల్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి. ప్రధానంగా పాత ఆయకట్టుకు ఇబ్బంది లేకుండా, రఘునాథపల్లి చెరువు కింద ఉన్న పాత ఆయకట్టుకు ఇబ్బంది లేకుండా ఈ కాలువల ద్వారా నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా రైతులందరినీ ఆదుకునే ప్రయత్నం, రైతులు వేసిన పంటలకు సాగునీరు అందించి కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.